ఒక వార్త. ఇకపోతే సురేష్ వెనుక ఉన్నది ఎవరు? ఆ 9 రోజుల కదలికల పైన నజర్. ఓ పార్టీ కార్యాలయంలో అతన్ని దాచారని జోరుగా ప్రచారం. కస్టడీలోకి తీసుకొని తేల్చేందుకు సిద్ధమైన పోలీసులు కీలక పాత్రధారులపైన నిందితుడిని ప్రశ్నించే అవకాశం. లగ్జర్ల ఫార్మా కంపెనీకి భూసేకరణ అంశం లోపల కలెక్టర్ గ్రామసభ లగ్జర్లలో గ్రామసభలో పాల్గొనడానికి వెళితే అక్కడ చైర్మన్ పైన, అదేవిధంగా కలెక్టర్ పైన, అధికారుల పైన రైతులు దాడి చేసిరు. ఆ రైతుల వెనుక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండి రైతులను ఉసిగొల్పి రైతుల వేషం లోపల అధికారుల పైన దాడులు చేయించారు. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఆ కేసులో ఆ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ వెంటనే కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆ కేసులో ఏటుగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఆ తర్వాత సురేష్ ఏమో బెంగళూరు వెళ్ళిపోయిందని ఒక వార్తలు వచ్చినాయి. కానీ సురేష్ బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కార్యాలయంలో అని చెప్పి వార్త రాసిరు. ఆ పార్టీ కార్యాలయం లోపలనే గత 9 రోజులుగా ఆయన ఉన్నాడు. లీగల్ సెల్ ఆయనకు సాయం చేసింది. ఆయనను బయటికి తీసుకురావడం కోసం ఆయనకు న్యాయ సలహాలు అందించి పార్టీ లీడర్లే ఆయనను లొంగిపోమని చెప్పారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళిండు, ఎవరితోటి మాట్లాడారు, ఈ దాడి వెనుక ఉన్నటువంటి అసలు నిందితుడు ఎవరు అనేది సురేష్ లొంగిపోయింది కదా. ఈయనను కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీంట్లో కీలక పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 రోజులుగా సురేష్ ఎక్కడ ఉన్నాడు? ఆ పార్టీ కార్యాలయంలో ఉన్నాడు అని చెప్పేసి పోలీసుల అనుమానం. ఇక పట్నం నరేంద్ర